ప్రశస్తి అవార్డులను అందుకొని వారి యొక్క అవార్డుల యొక్క కిరీటంలో మరో కలిపితురాయి చేరింది అని చెప్పి భావిస్తూ కేవలం ఇలాంటి గాయత్రి పీఠ వ్యవస్థాపనతో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా చక్కటి సేవా కార్యక్రమాలకు కూడా మా వివేకానంద సేవా సమితి నిర్వహించినటువంటి అనేక సేవా కార్యక్రమాలకు కూడా ఈ యొక్క వేదికను ఉపయోగించే అవకాశం కల్పించినటువంటి వారి యొక్క విశాల హృదయానికి మా సేవా సమితి తరపున శిరస్సు వంచి ఆరాధన చేస్తూ ఈ రోజున నాకు ఇక్కడ ఇచ్చినటువంటి అంశం సూక్తి ముక్తావళి. సూక్తి అంటే సు ప్లస్ ముక్తి. సు అంటే మంచి, ముక్తి అంటే మాట. అంటే సూక్తి అంటే మంచి మాట, ముక్తావళి ముత్యాల వరుస అంటే మంచి మాటలనే ముత్యాల వరుసను మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నానండి. అయితే మేము వివేకానంద సేవా సమితి నుంచి వచ్చాము కాబట్టి వివేకానందుల వారి జీవితంలో చెప్పినటువంటి అంశాలను మాత్రమే మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తానండి. మరి దృఢత్వం, నిర్భయత్వం, ఆత్మవిశ్వాసాల సంగమ క్షేత్రం స్వామి వివేకానంద వారు. ఈనాటి యువత ఎవరు ఉండాలి అంటే ఇనుప కండలు, ఉక్కు నరాలు, పిడుగు లాంటి దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి. దృఢ సంకల్పం, నేను ఏదైనా సాధించగలను, సాధించాలి అనేటువంటి ఒక ఆశయాన్ని కలిగి ఉండాలి. అందుకే మేలుకో, గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకు అని చెప్పి యావత్ భారతీయ యువతకు రేపటి ఆశ, దేశానికి వెన్నుముక అయినటువంటి యావత్ భారతీయ యువతకు దిశా నిర్దేశం చేసినటువంటి స్వామి వివేకానంద వారండి. మరి ఆయన చెప్తారు, ఇతరులకు సేవ చేసే అవకాశం కూడా మనకు ఉండాలి. మనము పనిముట్లను వాడినా వాడకపోయినా మూల పడేసినా అవి తుప్పు పట్టి అరిగిపోతాయి. అలాగే మానవ జీవితంపై తుప్పు పట్టి అరిగిపోవడం మంచిదా? అది చేయవలసిన అంటే చేయవలసిన పని చేస్తూ అరిగిపోవాలి. అలాగే మనిషి జీవితం కూడా సాటి వారికి చేయదగినటువంటి సహకారాన్ని అందిస్తూ మన జీవితాన్ని కొనసాగించాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని యావత్ జాతికి అందించినటువంటి ఒక నిప్పు కణిక ఎవరయ్యా అంటే స్వామి వివేకానందుల వారండి. అంతేకాదు మనం ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి, ఆత్మవిశ్వాసం, ఈ రెండు ఖచ్చితంగా మనసులో ఉండాలి. ఈ రెండు పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మౌనత ఈ మాట ఏదో చెప్పట్లేదండి. ఎంత విషయాలు ప్రభుత్వాన్ని కలిగి ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారంటే ఈ వయసులో కూడా మామూలుగా ఏమంటారంటే వయసున్నటువంటి శరీరానికి కానీ మనసుకు కాదు అంటారు. కానీ తన శరీరానికి కానీ మనసుకు కానీ వార్ధక్య ఛాయలు చేరకుండా ఇప్పటికీ కూడా ఒక గంట సేపు అయినా సరే అలాగే నిలబడి ఉపన్యాసం ఇవ్వగల శారీరక ప్రభుత్వం మన సార్ గారు ఉన్నది. అంతేకాదండి ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసం కూడా ఎందుకు చెబుతున్నారంటే చాలా మంది 50-55 సంవత్సరాల వయసు వస్తే అవధానాలు చేయడం మానేస్తారండి. ఎందుకంటే కొంత ధారణ శక్తి తగ్గుతుంది అని. కానీ 80కి పైగా ఉన్నా కూడా నేను సైతం ఈనాటి అవధానాలకే మాత్రం తక్కువ కాదు, వారికి మించి అని చెప్పి ఇప్పుడు కూడా అవధానాలు చేయగల ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి మన దత్తాత్రేయ శర్మ సార్ గారు. అలాంటి వ్యక్తి మన డ్రోన్ లో ఉండడం మనం అవసరం చేస్తున్న అదృష్టమని. అలాంటి గురువు గారు, గురువు అంటే మనటువంటి అజ్ఞానాన్ని తొలగించేవాళ్ళని. ప్రతి తల్లి తమ బిడ్డల మూలమూత్రాలను ఎర్ర చేతితో తీసుకెళ్తున్నది. కానీ ఒక గురువు అనేవాడు భక్తులలోని, అనుచరులలోని, విద్యార్థులలోని అజ్ఞానం అనే మలమూత్రాన్ని, అక్కడ మలమూత్రాన్ని అమ్మ ఎర్ర చేతితో తీసేస్తే అజ్ఞానం అనే మలమూత్రాన్ని తన నాలుగుతో తొలగించేవాడి గురువు. దానికి నిదర్శనం మన దత్తాత్రేయ పాలుగారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవద్దండి. నువ్వు బలవంతుడు అనుకుంటే బలవంతుడిగా అవుతావు, నువ్వు బలహీనుడు అనుకుంటే బలహీనుడిగా అవుతావు. ఏది చేసినా నేను చేయగలనటువంటి ఆత్మవిశ్వాసంతో చేయాలి. కానీ ఎవరో కూడా నేను చేయగలనటువంటి ఆత్మ న్యూనతకు లోను కాకూడదు అని చెప్పి యావత్ జాతికి సందేశాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి అండి. ఇందాక చెప్పాను, సాటి వారికి సహాయం చేస్తూ ఒక వితంతువు కన్నీళ్లు తుడవలేని, ఒక అనాథకు నోటికి అన్నాన్ని అందించలేని, ఒక వితంతువు కన్నీళ్లు తుడవలేని, ఒక అనాథ నోటికి అన్నం ముక్కని అందించలేని ఏ ధర్మాన్ని కూడా నేను అంగీకరించను అన్నాడు. దీని అర్థం ఏంటంటే సాటి వారి యొక్క కష్ట నష్టాలను కూడా తెలుసుకోవాలి, అందరికీ వెన్నుదన్నుగా ఉండాలి అని చెప్పి చెప్పారు. ఇంకొక మాట ముగిస్తానండి.
ఎవరికైతే తన మీద తనకు నమ్మకం ఉండదో వాడే నాస్తికుడు. అంటే నువ్వు భగవంతుని దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నావు, భగవంతుని మీదనే సమస్త భారం పెడుతున్నావు. అలా కాదు, నువ్వు చేయవలసిన ప్రయత్నం చేస్తూ భగవంతుని మీద భారం పెట్టాలి. నిన్ను నువ్వు నమ్మకపోతే ఎంతమంది దేవులను నమ్మినా ప్రయోజనం లేదు అని చెప్పాడు. ఇక్కడ దేవుని నమ్మకం చెప్పలేదండి. ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పి యావత్ జాతికి దిశ నిర్దేశించేసినటువంటి స్వామి వివేకానందుని పేరుతో ఇక్కడ ఒక సేవా సమితి ఏర్పాటు చేసుకోవడం, మా సేవా సమితిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ఇతర కార్యక్రమాలు చేయాలని సత్సంకల్పంతో అనేక గురువు గారిని ఆశ్రయించడం, ఇక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. మరి ఆ వివేకానంద సేవా సమితి ఏర్పడడానికి ప్రస్తుతం భగవద్గీత పరివారాధ్వర్యంలో భగవద్గీత సత్సంగాలు నిర్వహించడానికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. కరుణమూర్తి గారికి గురువు గారితో ఆశీర్వాదపూర్వకంగా ఇస్తాను. తర్వాత సన్మానం చేస్తున్నటువంటి సమయంలో మా యొక్క అభినందన పత్రం అండి. ఆధ్యాత్మిక సాహిత్య సౌరభాలను మరుదిన మహామనీషి వందనాలు. శతావధాని గాయత్రి ఉపాసన ప్రతిష్టాత్మకమైన శ్రీ 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 గణపతి సత్యనారాయణ ప్రశస్తి అవార్డు లభించిన సందర్భంలో ద్రోణాచలం శ్రీ గాయత్రి విగ్రహంలో నిర్వహిస్తున్న అభినందన సభకు ప్రత్యేక శుభాకాంక్షలు. శ్రీ గంగూరి దత్తాత్రేయ సన్నగారి సాహితీ ఆధ్యాత్మిక ప్రస్థానం దత్తపతి ధర్మప్రచారం గత 40 సంవత్సరాలుగా ద్రోణాచలం పట్టణంలో శ్రీ దత్తచేతి ఉత్సవాలను ముక్కుగా దిగ్విజయంగా నిర్వహిస్తూ ప్రాంతంలో భక్తిభావాన్ని పెంపొందించారు. రూపకాల ప్రాణప్రతిష్ఠ తెలుగు రాష్ట్రాల్లో గత 40 ఏళ్లుగా పూర్వజీవనం శ్రీరామ నవరత్న అవధాన విద్యలో తనదైన ముద్ర వేశారు. గురుదేవులకు కార్య సమర్పణ మైసూరు దత్త పీఠాధిపతులు శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి దివ్య జీవిత మైసూరు దత్తపీఠ ఉత్తరాధికారి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ గారి దివ్య మంత్రం గాయత్రి మాత దివ్య ఆశీస్సులతో గురుదేవుల కటాక్షంలో శ్రీ గంగూరి దత్తాత్రేయ సమాజాలు మరిన్ని సాహిత్య ఆధ్యాత్మిక శిఖరాలను నిర్వహిస్తూ ఆరోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నాము. శ్రీ వివేకానంద స్వామి సేవా సమితి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై స్వామి వివేకానంద. వివేకానంద స్వామికి జై, వివేకానంద స్వామికి జై, వివేకానంద స్వామికి జై.